శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మహాపురాణం 21వ రోజు పారాయణంలోకి మనం ఈరోజు చేసుకుందాం. అయితే ఏ మారుమూలల్లో తలదాచుకున్నా కూడా వదలకుండా వాళ్ళని పట్టుకుని జలంధరుడు చాలా భయభ్రాంతులు పెట్టిస్తున్నాడు. అయితే ఇదంతా భరించలేని దేవతలంతా కలిపి శ్రీమన్నారాయణుడికి స్తుతిస్తూ ఒక విష్ణు స్తోత్రం చేయసాగారు. దీన్ని సర్వదేవతాకృత విష్ణు స్తోత్రం అని కూడా పిలుస్తారు. అది ఏ విధంగా ఉందంటే, నమో మత్య కూర్మాది నానా స్వరూపాయ సదా భక్త కార్యత్యదా యార్తిహంత్రే విదాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంఖ పద్మాది హస్తాయుతేస్తు విదాత్రాది సర్గస్థితి ధ్వంసకర్త్రే గదాశంఖ పద్మాది హస్తాయతేస్తు రమావల్లభ యసురానాం నిహంత్రే భుజంగారి యనాయ పీతాంబరాయ ముఖాది క్రియాపాకకర్త్రే వికర్త్రే శరణ్యాయ తస్మై నతోస్మస్తస్మై నమో దైత్య సంతాప్తి తాముద్యుతంక చల ధ్వంస దంబోలయ విశిష్ణువేతే భుజంగేలేతలేసయ నాయర్కచంద్ర ద్వే నేత్రాయ తస్మై నతోస్సో నతస్మః. సగ్గష్టనాస్తన స్తోత్రం మేతద్యస్తు పటేన్నరః సకదా చిన్న సంక్లిష్టం పీడ్యతే కృపయా హరే అని మధ్య కూర్మాది అవతారములు ధరించిన వాడవును, సదా భక్తుల కార్యములు చేయుట యందు సిద్ధముగా ఉన్నవాడవును, దుఃఖము వలన కానీ నశింప చేయును వాడనవు, బ్రహ్మాదులను సృష్టించి పెంచి లయింప చేసేవాడవు, గదా శంఖం పద్మం కత్తి ఆదిగా గల ఆయుధములను ధరించిన వాడవునవు నీకు నమస్కారముగాక. ఓ లక్ష్మీపతి, రాక్షసారాతి గరుడా వాహనుడు పట్టుబట్టలు ధరించిన వాడవును, యజ్ఞాదులకు కర్త క్రియారహితుడవు సర్వరక్షకుడవగు నీకు నమస్కారముగాక. రాక్షసులచే పీడింపబడిన దేవతల దుఃఖమునే కొండను నశింపు చేయట్లో వజ్రాయుధము వంటి వాడువును, శేషసైనువుడును, సూర్య చంద్రులనే నేత్రములుగా గలవాడవు అగువో విష్ణుమూర్తి నీకు నమస్కారము, పునర్నమస్కారము. ఇలా దేవతల చేత రచింపబడినది సమస్త కష్టాలను సమస్త బాధలను ఎటువంటి ఇది లేకుండా తీర్చగలిగే ఈ స్తోత్రాన్ని ఏ మానవుడైతే పఠిస్తాడో వారి వారి ఆపదలన్నీ ఆ శ్రీ మహావిష్ణువు దయ వల్ల పటాపంచలైపోతాయి. అయితే నారదుడు మరలా ఈ విషయాన్ని అందరికీ ఒక్కడి నుంచి చెప్తూ మళ్ళా ప్రవచనానికి ఉపక్రమించాడు. ఈ దేవతల స్తోత్రము వలన ఆ చక్రపాణి చెవిన పడ్డాయి. దేవతల కష్టానికి బాధపడుతూనే దానవులపై కోపం గలవాడై రొయ్యన తన శయ్య వీడి గరుడ వాహనంపై కదులుతూ, లక్ష్మి, నీ తమ్ముడైన జలంధరునికి దేవగణాలకి యుద్ధం జరుగుతున్నది, దేవతలు నన్ను ఆశ్రయించారు, నేను వేడుతున్నాను అని చెప్పాడు. అందుక ఇందిరాదేవి రవ్వంత కూడా చలించినదే, నాదా, నేను నీకు ప్రియురాలనే ఉండగా నువ్వు నా తమ్ముని వధించడం ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తుంది. ఆ మాటకి మాధవుడు నవ్వి, నిజమే దేవి, నాకు నీ మీదున్న ప్రేమ చేత, బ్రహ్మ నుండి అతను పొందిన వరాల చేత, శివాంశ సంజాతుడు కావడం చేత కూడా జలంధరుడు నేను చంపదగినవాడు కాడు అని మాత్రం చెప్పి సర్వాయుధ సమీకృతుడై గరుడ వాహనారుడై అతి త్వరితంగా యుద్ధభూమిని చేరాడు. మహాబలి అయిన గరుడని రెక్కల విసులకు వచ్చిన గాలి వల్ల రాక్షస సేనలందరూ ఎటో అటు చెల్లా చెదరై నేల పారిపోయారు. అలా గుర్తించిన జలంధరుడు చాలా కోపంతో ఆకాశానికి బాణాలతో జలంధరుని యొక్క జెండాని, రథచక్రాలని, ధనుస్సుని చూర్ణం చేసేశాడు. అనంతరం అతని గుండెలపై ఒక గొప్ప బాణాన్ని కూడా వేశాడు. ఆ బాధ క్రోధంతో జలంధరుడు గదాధారుడై
ముందుగా గరుడ వాహనమైన ఆ గరుత్మంతుడి తలపై మోదడంతో గరుత్మంతుడు భూమికి పడతాడు. తక్షణమే విష్ణువు అతని గదను తన ఖడ్గంతో రెండుగా నరికివేస్తాడు. అలిగిన అసురేంద్రుడు ఉపేంద్రుడి ఉదరాన్ని పిడిగిడి పొడుస్తాడు. అక్కడతో జలదిశాయికి జలంధ్రుడికి చాలా పెద్ద యుద్ధం ఆరంభమైంది. ఆ భుజస్పాలనకు ముష్టిఘాతాలకు జానవుల తాకిళ్ళకి భూమి మీద ధ్వనీయమైన పొగసాగింది. మహా భయంకరమైన ఇద్దరు బల పరాక్రమాలను సంతుష్టుడైన సంకర్ణుడు, నీ పరాక్రమం నన్ను ముక్తిని చేసింది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అయితే విష్ణువు అలా అనగానే జలంధ్రుడు చేతులు జోడించి, బావా రమారమణ, నీవు నా యందు నిజంగా ప్రసన్నుడవైతే నా అక్కగారైన లక్ష్మీదేవితోనూ నీ సమస్త వైష్ణవ గణాలతోనూ సహా తక్షణమే వచ్చి నా ఇంట కొలువుండిపో అని కోరుతాడు. తానిచ్చిన మాట ప్రకారం వెంటనే తక్షణమే దానవ మందిరానికి తరలి వెళ్తాడు శ్రీ మహావిష్ణువు. సమస్త దేవతా స్థానాలలోనూ రాక్షసులను ప్రతిష్ఠిస్తాడు జలంధ్రుడు. దేవ సిద్ధ గంధర్వాదులందరి వద్ద ఉన్న రత్న సముదాయాన్ని అంతటినీ స్వాధీనపరుచుకున్నాడు. వాళ్ళనందరినీ తన పట్టణంలో పడి ఉండేట్లుగా చేసుకొని తాను త్రిలోక ప్రభుత్వాన్ని నెరపసాగాడు. ఆ చక్రవర్తి ఆ విధంగా జలంధ్రుడు లక్ష్మీనారాయణను తన ఇంట కొలువుంచుకొని భూలోకమంతటిని ఏకఛత్రాధిపతిగా ఏలుతుండగా విష్ణుసేన నిమిత్తంగానే నారదుడు ఒకసారి ఆ జలంధ్రునికి ఇంటికి వెళ్ళాను. నారదుడు చెప్తున్నాడు ఈ విధంగా, ఓ పృథురాజా, అలా తన గృహానికి వచ్చిన నన్ను జలంధ్రుడు ఎంతో చక్కటి భక్తి ప్రపతులతో శాస్త్రవిధిని సత్కరించి, అనంతరం మునిరాజా, ఎక్కడి నుంచి ఎలా వచ్చావు, ఏ లోకాలు సందర్శించావు, నీవు వచ్చిన పనేమిటో చెబితే దానికి తప్పక నెరవేరుస్తానన్నాడు. అప్పుడు నేను ఇలా అన్నాను, ఓ జలంధర, యోజన పరిమాణము పొడవు గలది, అనేక కల్పవృక్షాలు కామధేనువులు గలది, చింతామణులచే ప్రకాశవంతమైనదైన కైలాస శిఖరంపై పార్వతీ సమేతుడైన పశుపతిని సందర్శించాను. ఆ వైభవాలకు దిగ్భ్రాంతులైన నేను అంతటి సంపద కలవారు మరెవరైనా ఉంటారా అని ఆలోచించగా త్రిలోక చక్రవర్తి అయిన నువ్వు గుర్తుకు వచ్చావు. నీ సిరి సంపదలను కూడా చూసి నువ్వు గొప్పవాడువో ఆ శివుడు గొప్పవాడో తేల్చుకోవాలని ఇలా వచ్చాను. అన్ని విషయాల్లోనూ వీరిద్దరూ ధీటుగా ఉన్నారు, కానీ ఒక్క స్త్రీ రత్న పుటాధిక్యత వల్ల నీకన్నా ఆ శివుడే ఉత్కృష్ట వైభవపేతుడుగా కనిపిస్తున్నాడు. నీ ఇంట్లో అప్సరసలు నాగకన్యలు మొదలైన దేవాకాంతలు ఎందరున్నా వాళ్ళంతా ఏకమైనా సరే ఆ ఏకానందదారికి ప్రాణంకిస్తమైన పార్వతీదేవి ఎందుకు కొరగారు. కళ్యాణ తర్పూరం వితురాగుడైన విశాంబుడు సైతం ఏ విద్యుల్లత సౌందర్యమనే అరణ్యంలో భ్రామితుడై చేపవలే కొట్టుమిట్టాడో అటువంటి ఆ అద్రినందనకు చానాయుడు కూడా కాలేదు. నిత్యము ఏ పార్వతీదేవినే పరిశీలిస్తూ ఆమె అందానికి సాటి తేవాలనే నిశ్చయంతో బ్రహ్మదేవుడు అప్సరసగాన్ని సృష్టించాడో ఆ అప్సరసలు అందరూ ఏకమైనా సరే ఆ అమ్మగారి అందం ముందు దిగదుడిపోయినని తెలుసుకో. నీకెన్ని సంపదలు ఉన్నప్పటికీ కూడా అటువంటి సాధ్యమని లేకపోవడం వల్ల ఐశ్వర్యవంతుల్లో నువ్వు శివుని తర్వాత వానివే కానీ ప్రథముడు మాత్రం కావు అని చెప్పగా ఉపర్యుక్త విధంగా జలంధ్రునితో ఉటంకించి నా దారిని నేను వచ్చేశాను. అనంతరం పార్వతీ సౌందర్య ప్రలోభుడై జలంధ్రుడు మన్మథ జ్వరగ్రస్తుడయ్యాడు. కామోక్తులకి యుక్తాయుక్త విచక్షణలు ఉండవు కదా, అందువల్ల విష్ణుమాయా మోహితుడైన ఆ జలంధ్రుడు సింహికానందుడైన రాఘు అనేవాణ్ణి చంద్రశేఖరుని దగ్గరికి దూతగా పంపిస్తాడు. శుక్లపక్షపు చంద్రునిలా తెల్లగా మెరిసిపోతుండే కైలాస పర్వతాలన్నీ తన యొక్క కారు నలుపు దేహకాంతుల్లో సోకి నల్లబడుతుండగా రాఘు కైలాసాన్ని చేరి తన రాకను నందీశ్వరుని ద్వారా నటరాజు కబురు పెట్టాడు. ఏం పని మీద వచ్చావో అన్నట్లు కొనబొమ్మలు కదలికలతో ప్రశ్నించాడు శివుడు. రాఘువు చెప్పసాగాడు, ఓ కైలాసవాస,
ఆకాశంలోని దేవతల చేత పాతాళంలోని ఫనుల చేత కూడా సేవింపబడుతున్నవాడు ముల్లోకాలకు ఏకైక నాయకుడైన మా రాజు జలంధ్రుడిలా ఆజ్ఞాపించాడు. హే హృషధ్వజ, వల్లకాటిలో నివసించేవాడిని, ఎముకల పోగులను ధరించేవాడివి, దిగంబరివైన నీకు హిమవంతుడు కూతురు అతిలోక సౌందర్యవతి అయిన పార్వతీ భారీగా పనికిరాదు. ప్రపంచంలోనే అన్ని రకాల రత్నాలకు నేను రాజునై ఉన్నాను కాబట్టి స్త్రీరత్నమైన ఆ పార్వతిని నాకు కూడా సమర్పించు. ఆమెకు భర్తనయ్యేందుకు నేనే అర్హుండని, కానీ నువ్వు ఏమాత్రము తగవు అని రాఘువలా చెబుతుండగానే ఈశ్వరుడు కనుబొమల వల్ల రౌద్రాకారుడైన పురుషుడు వేగవంతమైన పిడుగుతో సమానమైన ధ్వని కలవాడై ఆవిర్భవించాడు. పుడుతూనే ఆ పురుషమూర్తి రాహువు మీదకి లంఘించబోగా రాహువు భయపడి పారిపోయాడు. కానీ ఆ రౌద్రమూర్తి అనతి దూరంలోనే రాహువును పట్టుకొని మృంగవేయబోయాడు. అయినప్పటికీ రాహువు దూత అయిన కారణంగా వధించడం తగదని రుద్రుడు వారించడంతో ఆ పౌరుషమూర్తి తన ప్రయత్నాన్ని విరమించుకున్నవాడై శివాభిముఖుడై, హే జగన్నాథ, నాకసలే ఆకలి దప్పికలు ఎక్కువ, వీరిని తినవద్దంటున్నావు కనుక నాకు తగిన ఆహార పానీయాలేమిటో ఆజ్ఞ ఇవ్వని కోరాడు. హరుడు అతనిని చూసి నీ మాంసాన్నే నువ్వు ఆరగించు అన్నాడు. శివాజ్ఞబద్ధుడైన ఆ పురుషుడు తన శరీరంలో శిరస్సును తప్ప తక్కిన అన్ని భాగాలను మాంసాన్ని తినివేశాడు. శిరస్సు ఒకటే మిగిలిన ఆ మహాపురుషుని పట్ల కృపాలుడైన కంటేకాలుడు నీ భయంకృత ఆకృత్యాన్ని సంతుష్టునవాడై ఇక నుంచి నువ్వు కీర్తిముఖ సజ్ఞతో విరాజిల్లమని ఆశీర్వదించాడు. ఓ పృథురాజా, తథాదిగా ఈ శిరోవశేషుడు శివద్వారాన కీర్తిముఖుడై ప్రకాశిస్తున్నాడు. అంతేకాదు, ఇకపై ముందు నిన్ను పూజించకుండా నన్ను అర్పించిన వారికి పూజలన్నీ వృధా అవుతాయి కనుక నిన్ను అర్చించదలిచిన వారు ముందుగా కీర్తిముఖుని పూజించి తీరాలి అని ఈశ్వరుడు శాసనం రాస్తాడు కూడా. ఇలా కీర్తిముఖగ్రస్తుడు కాబోయిన రాఘవును శివుడు బుర్భూర స్థలమందు విముక్తుడిని చేయడం వల్ల తథాదిగా రాఘువు బర్బర నామధేయంతో ప్రసిద్ధి చెందుతాడు. ఆ మీదట రాఘువు తనకది పునర్జన్మగా భావించి భయ విముక్తుడై జలంధ్రుని దగ్గరికి వెళ్ళి జరిగిందంతా పొల్లపోకుండా చెప్తాడు. శ్రీమద్ కార్తీక మహాపురాణంలో 21వ రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.